హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్న మూవీ వచ్చేసి పుష్ప 2 రీలోడెడ్. యాక్చువల్గా ఈ మూవీ రిలీజ్ అయింది, కానీ రీలోడెడ్ వెర్షన్ ఈ రోజు రిలీజ్ అయిందన్నమాట. ఈరోజు మార్నింగ్ షో వెళ్ళా. సో ఈ రీలోడెడ్ అంటే రివ్యూ కాదు ఇది, అసలు మూవీలో ఏం సీన్స్ యాడ్ చేశారు అండ్ ఆ మూవీ మళ్ళీ వెళ్ళొచ్చా, ఐ మీన్ ఆ సీన్స్ కోసం మళ్ళీ మూవీకి వెళ్ళొచ్చా అనే టాపిక్ మీద మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో మనకి మూవీ మొత్తంలో ఉన్న సేమ్ సీన్స్ అన్ని సేమ్ ఉంటాయి, 5 సీన్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో అవి ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా నార్మల్గా వెళ్తూ ఉంటుంది. ఐ మీన్ నువ్వు ఒక నార్మల్ మూవీ చూసినట్టే ఉంటుంది, ఒక ఎక్స్టెండెడ్ వెర్షన్ అనేది నీకు అంత అనిపించదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, నేను పర్సనలీ నోట్ చేసింది, సెకండ్ హాఫ్లో మనకి ఆ జాతర సీక్వెన్స్ ఉంటుంది కదా, జాతర సీక్వెన్స్ ఆ ఏరియా ప్లస్ మళ్ళీ ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మన సిండికేట్ సీన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది, అందరితో కూర్చొని సిండికేట్ మీటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి జాలీరెడ్డి ఉన్నాడు కదా ఫస్ట్ పార్ట్లో, సో జాలీరెడ్డితో ఒక సీన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి ఒక మన ఇన్స్పెక్షన్ చేస్తారు, సో ఇన్స్పెక్షన్ సీన్ ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇది మెయిన్ అన్నమాట, ఇది ఒక కంటిన్యూషన్ సీన్. ఇది అసలు పుష్ప చైనాకి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ సీక్వెన్స్ ఎలా క్రియేట్ అయింది, మనకి ట్రైలర్లో చూపించారు కదా, మనకి హవాలా నోట్ ప్లస్ ఇట్లా చెక్ చేయడం ఇలాంటివి. ప్రీవియస్ పార్ట్లో మనకు ఆ పాట ఉండదు, ఈ పాటలో అది ఎందుకు అనేది క్లియర్లీ ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని గురించి మనకు. అండ్ పర్సనల్లీ నాకు నచ్చిన మెయిన్ సీన్ ఏంటి అని అంటే మూవీలో, అంటే చైనా సీన్ కాకుండా క్లైమాక్స్ సీన్లో ఒక చిన్న మేబీ నాకు గుర్తులేదేమో, నాకు అంత రావట్లేదు అని మైండ్కి. క్లైమాక్స్లో ఒక సీన్ యాడ్ చేశారు అని అనుకుంటున్నా, ఆ సీన్ చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్లో నాకు అది కనిపించలేదు, ఆ సీన్ అంత నోట్ చేయలేదు, నాకు అంత గుర్తులేదు. కానీ క్లైమాక్స్ సీన్ కూడా ఒకటి యాడ్ చేశారు అనుకుంటే, అది బాగుంది. సో ఓవరాల్గా మనకి 5 or 6 సీన్స్ యాడ్ చేశారు టోటలీ. అండ్ మీరు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళడానికి ఈ 5 సీన్స్ వర్తా అని అడిగితే, వర్తే, వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ ఒకవేళ మీరు వెళ్ళాలి, మళ్ళీ నేను ఈ సీన్స్ కోసం మూవీకి వెళ్ళొచ్చా అని అడిగితే మీరు వెళ్ళొచ్చనే చెప్తా. ఎందుకు అని అంటే ఆ మూవీ మొత్తం ఉంటుంది మూవీ మొత్తం మనకి ఇంత డ్యూరేషన్ ఉంటే ఈ సీన్కి మధ్యలో ఇప్పుడు మనకు పెట్టిన సీన్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎక్స్టెండెడ్ వెర్షన్లో కంటిన్యూషన్ అన్నమాట, ఆ సీన్కి ఆ కంటిన్యూషన్ ఎలా ఉంది అండ్ ఆ కంటిన్యూటీ అనేది ఎలా చూపించారు అనేది మనకి మెయిన్ ఇక్కడ. సో ఒక కంప్లీట్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది మీకు. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు చూస్తే మీకు అనిపిస్తుంది, ఓకే ఆ సీన్ ఈ సీన్ లేపేసి మధ్యలో ఈ సీన్ పెట్టారా అన్న థాట్ మీకు వస్తుంది. నాకు అలానే వచ్చింది. సో మీరు ఇన్ కేస్ వెళ్ళాలి అని అనుకుంటే డౌట్ లేకుండా వెళ్ళొచ్చు పక్క. టికెట్ ప్రైస్ కూడా మరీ అంత హై ఏం లేదు, ఎందుకంటే ఇది రీలోడెడ్ కాబట్టి. నేను వెళ్ళిన థియేటర్ అయితే 112 రూపీస్. మీరు ఒకవేళ వెళ్తే మీకు అక్కడ ఎంత అయిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ అలానే సజెషన్స్ అయినా కూడా అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియోస్ అన్ అనదర్ వీడియో. బాయ్ మా.